మనసున్న మహారాజు మారాజు అనిపించుకున్నారు. ధరల పతనంతో విలువెల్లాడుతున్న మిర్చి రైతులకు కేంద్రం కొంత ఊరట కల్పించింది. మిర్చి క్వింటాల్కు 5,000 ధరలు ప్రకటించిన కేంద్రం ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన బాట పట్టారు. మార్కెట్లలో దళారులదే పైచేయిగా రైతుకిచ్చే ధరను పతనం చేస్తూ రైతు నడ్డి విరుస్తున్నారు. రైతుల ఆందోళనలు, విపక్షాల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రైతుకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టింది. క్వింటా మిర్చికి కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. క్వింటా మిర్చి ధర 5,000 రూపాయలుగా నిర్ణయించి ఓవర్ హెడ్ ఛార్జెస్ కింద 1,250 రూపాయలు అదనంగా చెల్లించనుంది. పంటను రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో 88,300 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నుల మిర్చి కొనుగోలు చేయనుంది. మే 2 నుంచి 31 వరకు చేసే కొనుగోలుకు ఈ తాజా నిర్ణయం వర్తించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు రాధా మోహన్ సింగ్, వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం 50% కింద ఈ ఖర్చు నష్టాన్ని వచ్చే నష్టం వస్తే ఆ నష్టాన్ని భరించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ చేసిన దాన్ని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీల ద్వారా వాటిని అమ్మేదానికోసం ప్రయత్నం చేస్తాయి. ఎక్కడ ఈ కొనుగోలు కేంద్రాలు పనిచేయాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వదిలిపెట్టడం జరిగింది. ఇప్పటికే మనందరికీ కూడా తెలుసు, మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ స్టేట్ ఏజెన్సీ ద్వారా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సంస్థలు లేదా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ మధ్యవర్తులు, దళాల నుంచి ఇది కొనుగోలు చేస్తే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. నిజాయితీ రైతులకు మాత్రమే అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే అయితే కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండాలనేది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని, ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే 50% భరించాలని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మిర్చి రైతులకు కొంత ఊరటనివ్వనుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో కేంద్రం ప్రకటించిన 5,000 రూపాయల మద్దతు ధర కూడా గిట్టుబాటు కాదన్న వాదన వినిపిస్తోంది.